మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, ఒకని దేహ చర్మమందు వాపు గాని పొక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి, 3 రాశాడు, వాపు పొక్కు మచ్చ ఉండి దేహ చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడితే యాజకుడైన అహరోను ఎద్దుకైనను అతను కుమారుని ఎద్దుకైనా అతను తీసుకుని రావాలను. గమనిస్తున్నారా? కుమారుల యొద్దకు కానీ అహరోను యొద్దకు కానీ వాణ్ణి కుటుంబ సభ్యులు తీసుకుని రావాలి. చర్మమందు కనపడేది ఆ పొక్కు కానీ పొడ కానీ మచ్చ కానీ వాపు కానీ దాగదు. దాన్ని చూచిన వెంటనే నిర్లక్ష్యం చేయకూడదు. ఇట్ మే బి ఇన్ఫెక్షనస్, ఇట్ మే బి స్ప్రెడబుల్. అది వ్యాపించే ప్రమాదం ఉండుండొచ్చు, అంటురోగమయ్యే ప్రమాదం ఉండుండొచ్చు. అందుకనే దే షుడ్ నాట్ నెగ్లెక్ట్. యాజకుడి దగ్గరికి కానీ యాజకుని కుమారుల దగ్గరికి కానీ తీసుకురావాలి. కనుక ప్రతి మానవుడు పాపియే. ప్రతి మానవుడు తన పాపము నిమిత్తం తానేమి చేసుకోలేడు కనుక ప్రభువైన యేసుక్రీస్తును మన ప్రధాన యాజకుని దగ్గరకు రావాలా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకు కనపడరు కనుక సేవకుని దగ్గరకు వస్తాడు. వచ్చి అతడు వాక్యమును ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ ద్వారా తన జీవితాన్ని సరిచేసుకుంటాడు. అది యాజకుని కుమారులు అన్నప్పుడు మనం దైవజనులను సంఘ నాయకులను జ్ఞాపకం చేసుకుందాం. తీసుకొని వచ్చినప్పుడు ఆ యాజకుడు వాడిని చూడాలి. దేహ చర్మమందు నా పొడను చూడగా పొడ యందు వెంట్రుకలు తెల్లబారిన ఎడల ఆ పొడ అతని దేహ చర్మం కంటే పల్లంగా ఉన్న ఎడల అది కుష్టు పొడ, యజమానుడు వాడిని చూచి అపవిత్రుడని నిర్ణయం చేయాలి. 2 లక్షణాలు చెప్పాడు. ఒకటి, ఆ పొడ ఎక్కడైతే ఉన్నదో దాని మీద వెంట్రుకలు తెల్లబడితే. 2, ఆ పొడ దేహ చర్మం కంటే లోతుగా ఉంటే. ఈ 2 బహిరంగ కంటికి తెలుస్తాయి కదా. పొడ మీద ఉన్నటువంటి వెంట్రుకలు తెల్లబారితే ఆ పొడ శరీరం కంటే లోతుగా ఉంటే ఆ 2 లక్షణాలు ఏమని చెబుతున్నాయంటే కుష్టు వ్యాధి అని చెబుతాయి. అందువలన అతడు అపవిత్రుడు అనే నిర్ణయం జరగాలి. అది సిమ్టమ్ అన్నమాట కుష్టు వ్యాధికి. ఇక 4, 5, 6 వచనాల్లో సిమ్టమ్స్ ఆఫ్ కామన్ స్కాబ్ పొడను గురించి చెప్తున్నాడు. నిగనగలాడు మచ్చ చర్మము కంటే పల్లముగా ఉండక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబడకుండా ఉన్నట్లయితే యాజకుడు తీసుకుని రాబడిన వ్యక్తిని 7 దినములు వెలుపట ఉంచాలి. అబ్జర్వేషన్ పీరియడ్ అంటారు. 7 days అయిన తరువాత యాజకుని దగ్గరకు తీసుకుని రావాలి. ఆ పొడ చర్మమందు వ్యాపించకుండా అలాగే ఉంటే యాజకుడు మరొక 7 days అతనిని క్వారంటైన్ చేయాలి. ఈ పాండమిక్ టైంలో మనకు తెలుసు క్వారంటైన్ చేయటం అంటే గృహంలో వెలుపట ఉంచాలి, వేరుగా ఉంచాలి. మిగిలిన వారితో అతను కలవకూడదు. ఇప్పుడు కరోనా వలన ఇది మనకు మా తరంలో మా పీరియడ్లో ఉన్న ప్రజలకు బాగా అర్థమవుతోంది. కరోనా అనేటువంటి మహమ్మారికి భయపడి అది వచ్చినటువంటి వారు ఐసోలేట్ అవుతున్నారు. 14 రోజులు గృహంలో వేరొక గదిలోనికి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నారు. ఇది కూడా అలాంటిదే. ఎందుకంటే ఇతరులకు వ్యాపించేటువంటి ప్రమాదం ఉన్నది కనుక ఈ విధంగా హోమ్ ఐసోలేషన్లో ఉంటారు.
కడగా ఉంచాలన్నమాట. వాడిని అబ్జర్వ్ చేయాలి. రెండవసారి 7వ దినం అయిపోయిన తర్వాత అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపించకుండా అలాగే ఉన్నట్లయితే వాడు పవిత్రుడే. ఎందుకంటే అది వ్యాపించలేదు. కుష్ఠవ్యాధి లక్షణం వ్యాపించుతుంది, కానీ కుష్ఠ పొడ లక్షణం వ్యాపించదు. కనుక మనం గమనిస్తున్నప్పుడు 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఏమని చెబుతున్నాడంటే, వెంట్రుకలు తెల్లబారకుండా, దేహ చర్మమందు ఉన్నటువంటి చర్మము లోతు కాకుండా, మరియు అది వ్యాపించకుండా ఉన్నట్లయితే అది కుష్ఠపొడ మాత్రమే, వాడు పవిత్రుడే, అది అంటువ్యాధి కాదు అనేది చెప్పాలి. ఇక 6-7 వచనాల్లో ఒకవేళ కనుక ఆ యొక్క వ్యాధిగ్రస్తుడు యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు 2 వారాల అబ్జర్వేషన్ తర్వాత పక్కు చర్మమందు విస్తారంగా వ్యాపించిందనుకోండి, 2వసారి వాడు యాజకునికి కనపడాలి. అప్పుడు వ్యాపించిన కారణం చేత వాడిని అపవిత్రుడు అని నిర్ణయం చేస్తారు. అపవిత్రుడు అనేటువంటి నిర్ణయం చేస్తారు. ఆ వ్యాధి వ్యాపించే లక్షణం ఉన్నది అంటే అంటువ్యాధిగా వెళ్ళే ప్రమాదం కూడా ఉన్నది అని అర్థం. ఇక 9వ వచనం నుండి మనం చదువుకుందాం. కుష్ఠపొడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వాడిని తీసుకురావాలి. ఇది పాత కుష్ఠుని గురించి రాస్తున్నాడు. అంటే ఒకప్పుడు వచ్చి అది కుష్ఠవ్యాధి కాదు అని నిర్ధారణ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ కనుక అది మళ్ళా తిరగబెట్టి ఈ కుష్ఠవ్యాధిగా టర్న్ అయితే కనుక ఈ పాత కుష్ఠు పొడ ఏ విధంగా ఉంటుందో మళ్ళా అతనిలో పచ్చి మాంసం కనబడితే వెంటనే వాడిని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. కుష్ఠపొడ ఒకరికి కలిగిన ఎడల యాజకుని ఎదుకు అతను తీసుకురావాలి. యాజకుడు వారిని చూసినప్పుడు తెల్లని వాపు చర్మం ముందు కనబడిన, వెంట్రుకలు తెల్లబడిన, మాంసము పచ్చిగా కనబడిన, ఇవి అపవిత్రత గుర్తులు అన్నమాట. అది వాని దేహ చర్మం ముందు పాతదైన కుష్ఠం కాబట్టి వాడు అపవిత్రుడు అని యాజకుడు నిర్ణయించాలి. అయితే వాడిని కడగా ఉంచొద్దు అన్నాడు. ఎందుకంటే కుష్ఠవ్యాధి చర్మమందు విస్తారంగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు అంటున్నాడు. ఎందుకంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పబ్లిక్. సమాజానికి బాధ్యత ఉందండి. వ్యాధులు విస్తరించకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. ఇప్పటికీ మీరు చూడండి, కరోనా వచ్చిన తరువాత మాకందరికీ అర్థమైంది ఏంటంటే, ఎవరికి వారే రోగ లక్షణాలు ఉన్నటువంటి వారు జాగ్రత్త పడి మరొకరికి అంటకుండినట్లుగా జాగ్రత్త పడాలి. కరోనా వచ్చిన వారికి మిగిలిన వారు దూరంగా ఉండి తమను తాము కాపాడుకోవాలి. అది వ్యాప్తి చెందకుండా ఆ చైన్ డిస్కనెక్ట్ చేయాలి. ఇది మాకు బాగా అర్థమైంది ఈ తరుణంలో. కనుక నేను మనవి చేస్తున్నాను, యాజకుడు చూచినప్పుడు చర్మము కంటే పల్లముగా కనపడినట్లయితే, దాని వెంట్రుకలు తెల్లబడితే వాడిని అపవిత్రుడని నిర్ణయించాలి. అది పుంటి వలన పుట్టిన కుష్ఠపొడ. యాజకుడు దాన్ని చూచినప్పుడు దానిలో తెల్ల వెంట్రుకలు లేకపోయినా కూడా అది చర్మము కంటే పల్లము కాక కొంచెం నయంగా కనపడిన 7 దినాలు వాడిని ప్రత్యేకంగా ఉంచాలి. ఇమీడియట్గా వాడి మీద కుష్ఠవ్యాధిగ్రస్తుని ముద్ర వేయకుండా కొంచెము అతడు సమయం తీసుకుని అతన్ని పరీక్షించాలి. 7 days సెపరేట్గా ఉంచాలి. అది చర్మం మీద విస్తారంగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడిని అపవిత్రుడని నిర్ణయించాలి. అలా వ్యాపించకపోతే అది కేవలం దద్దురు మాత్రమే అని భావించి పవిత్రుడిగా నిర్ణయించాలి. వెరీ సింపుల్ అండి. కుష్ఠపొడ కనపడి ఆ పొడ చర్మము కంటే లోపలకుండి దానిపైన వైట్ హెయిర్ వచ్చి తెల్లని వెంట్రుకలు వచ్చి అక్కడ పచ్చి మాంసం ఉంటే కుష్ఠవ్యాధి.
లేకపోతే కుష్టిపొడ కానీ, బొల్లి కానీ, దద్దురు కానీ, అంతే. కాబట్టి చర్మ వ్యాధిని నిర్లక్ష్యం చేయొద్దు అనేది ఆనాడు వారికి హెచ్చరిక. ఇక 24 నుంచి 28వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనగలావిడి తెల్ల మచ్చగానే గాని ఉండిన ఎడల యాజకుడు దాన్ని చూడాలి. నిగనగలాడు మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడల, అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడల, వాడు వాత వలన పుట్టిన కుష్టు పొడగలిగిన వాడు అపవిత్రుడని యాజకుడు అతనిని నిర్ణయించాలి. ఇవి సింటమ్స్ ఆఫ్ లెప్రసీని సూచిస్తున్నాయి. అది కుష్ఠము అని డిక్లేర్ చేస్తున్నాడు. యాజకుడు చూచినప్పుడు నిగనగలాడ మచ్చలో తెన్నల వెంట్రుకలు లేవు, చర్మం కంటే పల్లంగా లేదు, నయంగా కనబడుతోంది అన్నప్పుడు 7 days మళ్ళీ అబ్జర్వేషన్లో పెట్టాలి. 7వ రోజున మళ్ళీ వాడు చూచినప్పుడు అది విస్తారంగా వ్యాపిస్తే వాడు అపవిత్రుడిని నిర్ణయానికి యాజకుడు వస్తాడు. అది కుష్టు వ్యాధి అని డిక్లేర్ చేస్తారు. అయితే నిగనిగలాడే మచ్చ చర్మమందు వ్యాపించకుంటే, నయంగా కనబడితే అది వాతం వాపే గనుక పవిత్రుడని యాజకుడు అతని గురించి జడ్జిమెంట్ ఇస్తాడు. అది వాతపు మంట అని చెప్పారు. అది వాతం వల్ల వచ్చినటువంటి వ్యాధే తప్ప కుష్ఠం వల్ల వచ్చింది కాదు. కనుక మీరు గమనించారో లేదో, కుష్ఠ వ్యాధి లేదంటే చర్మ వ్యాధికి దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. తర్వాత సో మెనీ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ కూడా మనకి ఇందులో రాస్తున్నాడు. ఇప్పుడు డెర్మటాలజిస్టులు ఉన్నారు, అంటే చర్మ వ్యాధికి సంబంధించిన వైద్యులు అన్నమాట. వాళ్ళు చర్మాన్ని చూసి చెప్తారు అసలు ఏమిటిది. నాకు తెలిసి ఒక రోగిని నేను దీర్ఘకాలంగా బాధపడుతున్నారని వైద్యం దగ్గర తీసుకుని వెళ్ళాను. లయన్స్ క్లబ్లో నాతోని సుబ్బారావు గారిని ఒక డాక్టర్ ఉండేవారు, డెర్మటాలజిస్ట్. ఆయన దగ్గర తీసుకెళ్తే అప్పటికే ఆ రోగి ఆ చర్మ వ్యాధి వలన వచ్చినటువంటి దురదకు తట్టుకొనలేక అది పుండు చేసేసారు. ఆయన చూశాడు, చూసి ఇది చాలా చిన్న వ్యాధి, దీన్ని మీరు అనవసరంగా పెంచారని ఒక ఆయింట్మెంట్ ఇచ్చాడు, కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. ఆమె చాలా కాలం బాధపడ్డారు ఆ వ్యాధితో. అట్లాంటిది విత్ ఇన్ 1 weekలో కంప్లీట్గా హీల్ అయిపోయింది. కనుక ఇవాళ చర్మ వ్యాధులకు వైద్యం ఉన్నది, చర్మ వ్యాధులకు వైద్యం ఉన్నది. కుష్ఠాన్ని ఎరాడికేట్ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంది. కుష్ఠ వ్యాధిగ్రస్తులకు కాలనీస్ కట్టి మరీ ఇండ్లు కట్టి వారిని పోషించింది గవర్నమెంట్. సామాజిక సంస్థలు కూడాను ఈ కుష్ఠ వ్యాధి కలిగినటువంటి వ్యక్తుల పట్ల చాలా ఉదారత చూపించి వారి భోజనం, వాటి యొక్క పోషణ అంతా, వారి యొక్క పోషణ, వారి బిడ్డల యొక్క ఎడ్యుకేషన్ అంతా కూడా తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక ఒకప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ కుష్టి వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు ఎంతో ఆధారంగా బాసటగా నిలిచిన వారుగా ఉన్నారు. ఎందుకు ఇది నేను చెబుతున్నానంటే, ఈ కుష్ఠ వ్యాధి చేత అనేక మంది గతంలో సఫర్ అయ్యారు. ఇది చాలామంది పాపం వల్ల కుష్టి వ్యాధి వస్తుంది అనుకుంటారు. కాదు, పాపం వల్ల కుష్టి వ్యాధి వస్తుందనే భావన తప్పు. అది శరీరంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి వచ్చినటువంటి వ్యాధి అది, అంతేగాని పాపం చేశాడు కనుక కుష్టి వ్యాధి వచ్చిందనేది కాదు. పాపం చేసిన ఏడల కుష్టి వ్యాధి వస్తే అసలు అందరూ పాపం చేశారు, అందరూ కుష్టి వాళ్ళు అయిపోవాలి. కాబట్టి ఆ విధంగా లేదు. ఇది వ్యాపించకుండా సమాజం యొక్క ఆరోగ్య భద్రత కొరకు ఇవి ఆనాడు దేవుడు మోషేకు ఇచ్చాడు. ఎవరైనా కూడాను ఏ వ్యాధి ఎవరికున్నా అది మరొకరికి సోకకుండా జాగ్రత్త తీసుకునే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ రోగికి ఉన్నది.
ఒక వ్యక్తి రోగి అని ఐడెంటిఫై అయినప్పుడు అతని నుండి మరొకరికి వ్యాపించకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ మిగిలిన వారు కూడా ఉండాలి. చాలా లేకపోతే చాలా ఓవర్ స్ప్రెడ్ అవుతుంది డిసీజ్. కరోనా విషయం కూడా అదే జరిగింది. ఫస్ట్ స్టేజ్లో కరోనాకి చాలామంది చనిపోయారు, వ్యాధికి మందు లేదని తెలుసు. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం హెచ్చరికలు చేసినా కూడాను ప్రజలు పట్టించుకోలేదు, కొందరు నాయకులు పట్టించుకోలేదు. దాని కారణంగా విపరీతమైనటువంటి డెత్ రోల్ వచ్చింది, ఎంతోమంది చచ్చిపోయారు. కనుక వ్యాధి వ్యాపించకుండా ఆపాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉంది. వ్యాధిగ్రస్తుడిపై ఉంది, అది వచ్చిందని తెలిసిన వారిపై ఉంది, దాన్ని ట్రీట్ చేసే వాళ్ళపై కూడా ఉంది. అదే ఇక్కడ మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. 28 వచ్చిన వరకు మనం ఇక్కడ చదువుకున్నాం. బొబ్బ, తల మీద కానీ గడ్డం మీద కానీ పుట్టిన కుష్ఠము. చూడండి, ఇక్కడ బొబ్బ యొక్క లక్షణాలలో కూడా కుష్ఠము లక్షణాలు కలిగిన బొబ్బ, కుష్ఠము యొక్క లక్షణాలు కలిగినటువంటి బొబ్బ. ఇది తల మీద వచ్చినా గడ్డం మీద వచ్చినా స్త్రీకైనా పురుషునికైనా. పాపము విషయంలో స్త్రీ అయినా పురుషుడైనా ఒకటే తీర్పు. స్త్రీ పురుషుడు అనేది శరీరానికి సంబంధించిన విషయమే తప్ప ఆత్మ మానవ ఆత్మయే కదా. కనుక ఇక్కడ ఏ విధమైన వ్యత్యాసము లేదు అని చెబుతున్నటువంటిదిగా మనం గుర్తించాలి. 31వ వచనం, యాజకుడు ఆ బొప్పాయిన పొడను చూచినప్పుడు చర్మము కంటే పల్లముగా కాక ఉంటే దానిలో నల్లని వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బాయిను పొడగలవాడిని 7 దినాలు ప్రత్యేకంగా ఉంచాలి. 7వ నాడు మరలా చూడాలి. అది వ్యాపించకుండా ఉంటే, ఆ బొబ్బ వ్యాపించకుండా ఉంటే, పచ్చ పసుపు వెంట్రుకలు లేకుండా ఉంటే, చర్మము కంటే పల్లం కాకుండా ఉంటే వాడు క్షౌరం చేసుకొని స్నానం చేసి అతడు ప్రత్యేకంగా ఉండాలి. క్షౌరం చేసుకోకూడదు, అతడు ప్రత్యేకంగా ఉండాలి. 7 దినాల తర్వాత యాజకుడు మళ్ళీ చూడాలి. ఆ బొబ్బ వ్యాపించకుండా చర్మం కంటే పల్లం కాకుండా ఉంటే యాజకుడు వాడిని పవిత్రుడని చెబుతాడు. అతడు స్నానం చేసి పవిత్రుడు అవుతాడు. వస్త్రాలు ఉతుక్కోవాలి. మనం ఆధ్యాత్మిక భాషలో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి పాపి అయినటువంటి వ్యక్తి తాను పాపి అని గుర్తించినప్పుడు తనను తాను పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు వచ్చి తన పాపమును గురించి ఒప్పుకొని దానిని విడిచిపెట్టి విశ్వాసము చేత అతడు పవిత్రుడవుతాడు. అతని వస్త్రమును ఉదుక్కునుట అనగా అతని యొక్క క్రియలను పరిశుద్ధపరచుకునుట. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా తన పాపమును బట్టి పశ్చాత్తాపడటం మాత్రమే కాదు, ఆ క్రియలను విసర్జించాలి. తన శరీరమును అపవిత్రతకు మాల్యమునకు అంటకుండినట్లుగా తమ శరీరములను దేవునికి అప్పగించుకోవాలి. ఆ అర్థం వచ్చేటట్లుగా ఇక్కడ ఈ విధమైనటువంటి ప్రత్యేకత కనిపిస్తుంది. 35వ వచనం, వాడు పవిత్రుడని నిర్ణయించిన తర్వాత ఆ బొబ్బ కనుక విస్తారంగా వ్యాపిస్తే అప్పుడు ఆ మాద వ్యాపించి ఉండిన యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలు వెతకకుండానే వాడు అపవిత్రుడని చెప్పేయచ్చు. బొబ్బ కనుక వ్యాపించింది అని అంటే చాలు, ఏమి ఇతర సిమ్టమ్స్ అక్కర్లేదు, వాడు అపవిత్రుడని చెప్పేయాలి. అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు మళ్ళీ పుట్టాయనుకోండి, ఆ మాద బాగుపడింది, వాడు పవిత్రుడు అవుతాడు. చూడండి, అది డ్రై స్కేల్ అవుతుంది. డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. బొబ్బ ఎప్పుడైతే విస్తరించలేదో పవిత్రుడిని తెలుస్తుంది. బొబ్బ ఎప్పుడైతే విస్తరించిందో అపవిత్రుడని తెలుస్తుంది. మారిపోయినదో మళ్ళీ పవిత్రుడని తెలుస్తుంది. కనుక ఇక్కడ వ్యక్తితో నిమిత్తం లేదు, వ్యాధితోనే నిమిత్తం. వ్యక్తి న్యూట్రల్, ఇక్కడ కామన్, ఎవరైనా అయి ఉండొచ్చు ఆ వ్యక్తి. కానీ అతనుకున్న వ్యాధిని బట్టి ఇతరులు ఎఫెక్ట్ అవ్వకుండా ఈ శ్రద్ధ తీసుకున్నాడు.
ఇక 38, 39 వచనాల్లో ఫ్రెక్కిల్స్ అంటారు, అంటే తెల్లటి మచ్చలు, నిగనిగలాడే మచ్చలు అన్నమాట. చూడండి, పురుషుని దేహమందు కానీ స్త్రీ దేహమందు కానీ నిగనిగలాడే మచ్చలు వస్తే, అనగా తెల్లటి మచ్చలు పుడితే యాజకుడు చూడాలి. దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఉంటే అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు, అది పవిత్రుడు, అంటే తగ్గుతుంది అన్నమాట. అది పెరగట్లా, ఆ పొక్కు వచ్చింది కానీ అది తగ్గుతుంది, అంటే కుచించుకుంటుంది లోపలికి, ఎక్స్పాండ్ అవట్లా, బయటికి వెళ్ళటంలా. చర్మవ్యాధిగ్రస్తుల వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొక్కు చుట్టూత ఒక స్కెచ్ పెన్తో రౌండ్గా చూడతాడు వైద్యుడు. తర్వాత 2 రోజుల తర్వాత చూస్తే ఆ పొక్కు వ్యాపించిందంటే ఉబ్బి ఉంటుంది లేదా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆ రౌండ్ స్కెచ్ని దాటి అవతలకి వెళితే అది ఇన్ఫెక్షనస్ అని గుర్తిస్తారు. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. ఆ దేహ చర్మమందు నిగనగలాడు మచ్చ ఉండి అది చర్మమందు పుట్టిన ఒక పొక్కుగా ఉంటుంది. అది యాజకుడు చూచినప్పుడు వాడిని పవిత్రుడని లెక్కించమన్నాడు. తెల్లని మచ్చలు పుట్టినదే యాజకుడు చూచి ఆ మచ్చలను బట్టి అవి పొక్కులను గుర్తించి వాడి పవిత్రుడిని గుర్తించమన్నాడు. 40వ వచనంలో బాల్డ్ హెడ్, బట్టతల వాడి గురించి చెప్తున్నాడు. అంటే బట్టతల అపవిత్రత కాదు, అంటువ్యాధి కాదు. అంటే వెంట్రుకలు రాలిపోవటం, తల వెంట్రుకలు రాలిపోయి తల బోడైపోవటం. అత్యధికంగా ఇది పురుషుల్లో ఈ ప్రాబ్లం చూస్తాం మనం. 40 వచనం, తల వెంట్రుకలు రాలిన వాడు బట్టతల కలిగిన వాడు అయినా సరే వాడు పవిత్రుడు, అందులో ఏ మొహమాటం లేదు. బట్టతల అపవిత్రత కాదు, అంటువ్యాధి కాదు, కనుక వాడు పవిత్రుడే. చూడండి ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉందండి. పొక్కు కానీ, దద్దురు కానీ, బొబ్బ కానీ, పొడ కానీ, కుష్టు పొడ కానీ, కుష్టం కానీ, బట్టతల కానీ, చూడండి ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉందండి ఆ రోజుల్లో. సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి, సమాజం పట్ల బాధ్యత. అందుకే వెంటనే యాజకుని దగ్గరికి వాడు రావటం కానీ పక్కన వాడు తీసుకురావటం కానీ చేస్తుండేవారు. 42వ వచనం నుంచి 44వ వచనం వరకు కుష్ఠవ్యాధి యొక్క లక్షణాలు చెప్పాడు. బట్టతల యందు నొసట ఎందే కానీ ఎర్రగా ఉండు తెల్లని పొడ పుడితే అది వాని బట్టతల మీద పుట్టినా కూడా అది కుష్ఠమే. బట్టతల పర్వాలేదు, బట్టతల మీద కుష్ఠం వస్తే అది కుష్ఠంగానే నిర్ణయించబడుతుంది. యాజకుడు వాడు చూడాలి. కుష్ఠము దేహ చర్మం ముందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాడి బట్టతల ఎందైనను వాడి బట్ట నొసట ఎందైనను ఎర్రగా ఉండి తెల్లని పొడైన ఎడల వాడు కుష్ఠు రోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు చూచి బొత్తిగా వీడు అపవిత్రుడు అని నిర్ణయం చేయాలి. వాడి కుష్ఠము వాడి తలలో ఉంది అన్నాడు. సాధారణ మనం కుష్టి వ్యాధిగ్రస్తులు కాళ్ళు చేతులు చూస్తాం, చేతులు తినేస్తాయి, సెన్స్ ఉండదు, చర్మం ఊడిపోతుంది. కాళ్ళు కూడా చూడండి, వేళ్ళు ఊడిపోతాయి, సెన్స్ ఉండదు. కానీ ఈ కుష్టు తలలో పుడుతుంది అన్నాడు. ఇదొక రకమైనటువంటి కుష్టి వ్యాధి. 44 వచ్చిన వరకు ఈ కుష్టుని గురించి చెప్పాడు. ఇక 45 నుంచి 46 వచనాల మధ్యలో కుష్ఠ వ్యాధిగ్రస్తుని ఏం చేయాలి? సెపరేట్ చేయాలి. సమాజం నుంచి వెలుపటికి పంపాలి. పాళెం నుంచి వెలుపటికి పాళెం అంటే నివాస స్థలం, దాని నుంచి బయటికి పంపించాలి. చదువుతాను చూడండి. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రాలు చించేసేయాలి. వాడు తల వెరబోసుకోవాలి. వాడు పై పెదవులు కప్పుకోవాలి. అపవిత్రుడిని బిగ్గరగా పలకాలి. ఆ పొడవాడికి కలిగిన దినములన్నీ కూడా వాడు అపవిత్రుడై ఉంటాడు. అపవిత్రుడు కాబట్టి ప్రత్యేకంగా నివసించాలి. ఆ నివాసం పాడానికి వెలుపటి ఉండాలి. సమాజంలో వాడు ఉండకూడదు. ఇది కూడా సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత కొరకు తీసుకునేటువంటి ప్రత్యేకమైన జాగ్రత్త అని మనం నేర్చుకోవాలి. కుష్ఠవ్యాధి, ఎవరైనా సరే కుష్ఠవ్యాధితో ఉన్నప్పుడు వాడు తనంతట తన అపవిత్రుణ్ణి అని శబ్దం చేయాలి.
అలా శబ్దం చేస్తే మిగతా వాళ్ళు దూరంగా పారిపోతారు. ఇప్పటికీ కుష్ఠవ్యాధిగ్రస్తుడిని ముట్టుకోరు, కుష్ఠవ్యాధిగ్రస్తుడిని కనపడితే దూరంగా పారిపోతారు. అయితే ఆనాడు చూడండి, ఇవాళ వ్యాధి నివారణ అయిపోయింది, వ్యాధి కొరకు మందులున్నాయి. నూజివీడ్ అనేటువంటి పట్టణంలో ఒక పెద్ద హాస్పిటలే ఉంది దీని కొరకు. ఒకప్పుడు లెప్రసీ హాస్పిటల్ అని ఉండేది. చిలకలూరిపేటలో లెప్రసీకి సంబంధించి మిషనరీ ఒక ఆయన పెద్ద ఆయన చాలా గొప్ప సేవ చేశారు. క్రిస్టియన్ మిషనరీస్ అనేక మంది లెప్రసీ వాళ్ళకి కాలనీస్ కట్టి చాలా సేవ చేశారు. సమాజానికి వెలుపడి ఉండాలి. వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగే, మనుషులే కదా, వాళ్ళు కూడా వ్యాధి వచ్చింది అంతే వాళ్ళు. అందుకని వాళ్ళను తృణీకరించి విధానం కాదు. అక్కడ వ్యాధి విషయాన దూరంగా పెట్టారే కానీ ఆ మనుషులు దూరంగా పెంచాలనే ఉద్దేశంగా వాళ్ళ కొరకు అన్ని వసతులు కూడా గవర్నమెంట్ చేశారు. ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ వ్యాధి ఇప్పటికీ కొందరు ఆ వ్యాధితో సఫర్ అయిన వాళ్ళు బెగ్గర్స్గా చాలా స్ట్రీట్స్లో వెళ్తుంటే కన్సర్న్ కలిగి వాళ్ళకి అనేక మంది సాయం చేస్తారు. కనుక ఏ వ్యాధి చేత ఏ మనిషిని కూడా మనం దూరం ఉంచకూడదు. ఆ మనిషి తృణీకరించబడిన వాడని అనుకోకూడదు. వ్యాధి నివారణ నిమిత్తము, విస్తరించకుండా నిమిత్తమే ఆ వ్యక్తిని దూరంగా ఉంచుతున్నాం తప్ప ఏ విధమైనటువంటి ఆ వ్యక్తి లోపంగా అతని యొక్క వ్యాధి లోపానే తప్ప ఏ వ్యక్తిని నిషేధింపదగిన వాడు కాదు. అదే బైబిల్. ఇక 47వ వచనం నుండి 59వ వచనం వరకు కూడా వస్త్రం మీద ఉన్నటువంటి కుష్ఠం. వస్త్రానికి కుష్ఠం ఏంటండి? ఎంత జాగ్రత్త తీసుకున్నారో చూడండి. ఆ రోజు అంటే వస్త్రము కూడాను అంటు రోగానికి ఏ విధమైనటువంటి ఆస్పదం లేకుండా, రీజన్ లేకుండా ఉండేటట్టుగా శుభ్రమైనటువంటి వస్త్రం ధరించాలి. ఎందుకంటే ఆ రోజుల్లో చర్మపు చొక్కాయలు వాడేవాడు. ఇప్పటికీ లెదర్ జర్కిన్స్ అంటున్నాం కదా మనం. ఇవాళంటే మనకి డ్రై క్లీనింగ్ వాషెస్ వచ్చేసాయి, చాలా వచ్చేసాయి. మనం చాలా డెవలప్డ్ కండిషన్స్లో ఇప్పుడు మనం జీవిస్తున్నాం. ఆ రోజుల్లో వాటర్ ఉండేది కాదు, డిటర్జెంట్స్ ఉండేవి కాదు, లెదర్ జర్కిన్స్ ఉండేవి, లెదర్ గార్మెంట్స్ ఉండేవి. అవి రైనీ సీజన్ వచ్చేటప్పటికి వాటి యొక్క అవి మెత్తబడిపోయి వాటి నుంచి రకరకాలైనటువంటి క్రిములు వ్యాపించి వస్త్రాల మీద వాటి ప్రభావం చూపి అవి అంటువ్యాధిగా టర్న్ అవుతుండేవి. బ్యాక్టీరియా ఉంటూ ఉండేది. ఎందుకంటే చర్మం ట్యానింగే కదా, చర్మం జంతువుల నుంచి సేకరించినటువంటిదే కదా, ట్యాన్ చేసిందే కదా చర్మం. కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా వస్త్రం మీద ఉండేటువంటి కుష్ఠం, బ్యాక్టీరియాని గురించి కూడా మాట్లాడాడు. మరియు కుష్ఠపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్ట ఎందే కానీ, నార బట్ట ఎందే కానీ, నారతోనే కానీ వెంట్రుకలతోనే కానీ నేర్చినటువంటి పడుగునందే కానీ, పేక ఎందే కానీ, తోలునందే కానీ, తోలుతో చేయబడిన ఏ వస్తువునందేమి పుట్టి ఆ పొడ బట్ట ఎందేమి, తోలునందేమి, పేక ఎందేమి, తోలుతో చేయబడిన వస్తువందేమి పచ్చదాళ్లుగానే గాని ఎర్రదాళ్లుగానే గాని కనబడిన ఎడల అది కుష్ఠపొడ. చర్మం గురించి మాట్లాడాను నేను. చర్మం మీద ఎర్రటి మరియు పచ్చటి దాళ్ళు అంటే ఒక విధమైనటువంటి స్పాటెడ్ మెటీరియల్, బ్యాక్టీరియల్ ఫంగస్ స్ట్రైట్గా కంటికి కనబడితే తొలగించాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడైనా ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీరు పోసి కొన్ని రోజులు ఉంచేసేయండి, ఓ 10 రోజులు 15 రోజులు వాడకుండా. అది సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా వదిలేస్తే లోపల గ్రీన్గా పచ్చగా పాకుడు పడుతుంది. అర్థమవుతుందా? ఆ నీరు పారబోసినా కూడా అది ఆ విధంగా ఉండిపోతుంది. అది ఫంగస్ అన్నమాట. అర్థమవుతుందా? అలాగనే వస్త్రం విషయంలో కూడాను బ్యాక్టీరియల్ స్పాట్ ఏదైనా కనబడితే దాన్ని తెచ్చి యాజకుని దగ్గరికి తీసుకురావాలి. యాజకుడు పొడను చూసి పొడగల వాటిని
7 దినాలు ప్రత్యేకంగా ఉంచాలి. 7వ నాడు అతడు ఆ పొడను చూడాలి. ఆ వస్త్రం అందు కానీ, పడుగునందు కానీ, పేక ఎందు కానీ, తోలనందే కానీ, తోలతో చేసిన వస్త్రం అందే కానీ పొడ వ్యాపిస్తే అది కొరుకుడు కుష్టము, అది అపవిత్రం. అది వ్యాపిస్తే వస్త్రం మీద కనుక ఇన్ఫెక్షన్, ఆ బ్యాక్టీరియల్ అది ఆ ఎఫెక్ట్ కనపడి వ్యాపించితే, పెరిగితే అది కుష్టము, అది కొరుకుడు కుష్టము, అది చర్మానికి అది అంటితే ప్రమాదం అవుతుంది. అందుకనే దాన్ని అపవిత్రంగా తీసేయాలి. కావున అతను ఆ పొడ దేనితో ఉన్నదో ఆ వస్త్రం నారతోనే కానీ, వెంట్రుకలతో కానీ చేసిన పడుగు కానీ, పేకతోలతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చేయాలి. అది కొరుకుడు కుష్టం కనుక అగ్నితో ఆ వస్త్రాన్ని కాల్చేయాలి. అయితే యాజకుడు చూసినప్పుడు ఆ పొడ వస్త్రం అందు అనగా పడుగునందే కానీ, పేక ఎందే కానీ, తోలుతో చేసిన మరి దేని ఎందే కానీ వ్యాపించకపోతే యాజకుడు ఆ పొడగలు దాన్ని ఉతుకని ఆజ్ఞాపించి మరి 7 దినాలు ప్రత్యేకంగా ఉంచాలి. లెదర్ గార్మెంట్స్ రోజు ఎవ్రీడే వాషబుల్ కాదు. అవి మనం లెదర్ జర్కిన్స్ తెస్తాము, వాటిని ఉతికేం కదా. రోజు మామూలు కాటన్, టెరీ కాటన్, పాలిస్టర్ ఉతికినట్టు ఉతకం కదా. దాన్ని డ్రై వాష్ చేస్తారు, ఇక అంతే, అంతకంటే ఉండదు. అందులో అలాగే దీన్ని ఒక వారం రోజులు అది ఉతికినా కూడా సపరేట్గా ఉంచమన్నాడు. 7 దినాలు విడిగా ఉంచాలి. ఆ పొడగల దాన్ని ఉతికిన తర్వాత యాజకుడు దాన్ని చూడాలి. ఆ పొడ మారకపోయినా, వ్యాపింపకపోయినా అది పవిత్రమైంది, అగ్నితో దాన్ని కాల్చివేయవలను. అది అపవిత్రమైంది, అగ్నితో దాన్ని కాల్చివేయాలి. అది లోవైపున పైవైపున పుట్టినట్టున్న కొరుకుడు కుష్టముగా ఉంటుంది. చూడండి, అగ్నితో కాల్చేయమన్నాడు జర్కిన్స్. యాజకుడు దాన్ని చూసినప్పుడు వస్త్రం ఉతికిన తర్వాత ఆ పొడ వాడిపోతే, తగ్గిపోతే వస్త్రములో ఉండినను, తోలులో ఉండినను, పడుగులో ఉండినను, పేకలో ఉండినను యాజకుడు దాన్ని చింపేయాలి. అటు తర్వాత అది వస్త్రం అందే కానీ, పొడుగునందే కానీ, పేక ఎందే కానీ, తోలుతో చేసిన దేని ఏదో కనపడిన అది కొరుకుడు కుష్టం. పొడదేళ్ళలో ఉందో దాన్ని అగ్నితో కాల్చేయాలి. వస్త్రం కానీ, పొడుగు కానీ, తోలుతో చేసిందే కానీ ఉతికిన తర్వాత పొడ వదిలిన ఎడల 2వ మారు దాన్ని ఉతకాలి. ఆ ప్యాచెస్ కనుక పోయినాయి అనుకోండి, బ్యాక్టీరియల్ ప్యాచెస్, 2వసారి మళ్ళీ ఉతకాలి. మొదటిసారి ఉతికి వారం రోజులు ఉంచిన తర్వాత, ఆరిన తర్వాత అది శుభ్రమైతే ఆ వస్త్రం 2వసారి మళ్ళీ మోషే చెబుతున్నాడు. మోషేకి దేవుడు చెప్పాడు, ప్రజలకు కూడా మోషే చెబుతున్నాడు. ఇది మనం నేర్చుకోవాలి. కుష్ఠవ్యాధిని గురించి ఇంత లెంగ్దీ చాప్టర్ రాశాడు. 59 వచనాలు 13వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి.